యేసుక్రీస్తు ప్రభువారిని చూసి ఏ నిరీక్షణ కలిగి ఉంటున్నారో చూడండి. ఇక యేసుక్రీస్తు ప్రభువారిని చూడగోరి, యేసుక్రీస్తు ప్రభువారిని దర్శింపగోరి, యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తూ, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నివసిస్తూ వీళ్ళు ఆలోచిస్తుంది ఏంటి, వీళ్ళు కోరుకుంటుంది ఏంటి, వీళ్ళు నిరీక్షిస్తుంది ఏంటి, వీళ్ళు ఆశపడింది ఏంటంటే సూచక క్రియ, శరీరానికి సంబంధించింది. అంతే కదండి సూచక్రియ. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, యోనాను గూర్చిన సూచక్రియే కానీ మీకు ఏ సూచక్రియ నా నుండి అనుగ్రహించబడదు. మీరు ఏదైనా ఆశపడేరు ఇట్లా, అలాంటిది ఏమీ లేదు. యోనాను గూర్చిన సూచక్రియ అంటే దేవుడి యొక్క ఉద్దేశం, చిత్తం, సంకల్పం అంటుంటానే అందులో ఉంటుంది. మృతుల పునరుద్ధానం అంటే చనిపోయి తిరిగి లేచే సూచక క్రియ ఒక్కటే ముఖ్యమైంది అనేటట్లు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు. ఏ రోజు చూడండి ఎలాంటి ఆశ కలిగి ఉన్నాడో. ఆయన మిక్కిలి సంతోషించాడు తప్ప యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. వచ్చి ఏం అడగాలి యేసుక్రీస్తు ప్రభువారిని, ఏమైనా ఒక్క సూచక్రియ చేయవా ప్రభువా అంటే ఎట్లుంటుంది అంట, బుద్ధుందారు నీకు ఏం చేసుకుంటావు రా సూచక్రియ. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ సహాయం చేత నీ కుమారుడి యొక్క పునరుద్ధాన దినమున దేవా, నీ వాక్యం ధ్యానించాలని సిద్ధపడి ఉన్న మాకు నీ ఆత్మ సహాయం ద్వారా నీ కుమారుడనైనా నన్ను బలపరిచి మాతో మాట్లాడి మమ్మల్ని నీ కుమారుడు రాకడకు సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. నీ మాటలో ఉండిన నాయన గొప్ప విషయాలని మాకు నాయన తెలియజేసి ఆ వాక్యం పట్ల మేము శ్రద్ధ కలిగి నడుచుకునే కృపను అనుగ్రహించి నడిపించి మాయం పొందమని, వింటున్న ప్రతి హృదయంలో ఇది ఫలించలాగున సహాయం దయచేయమని చెబుతున్న నాకు నీ ఆత్మ సహాయం, నీ జ్ఞానం అనుగ్రహించమని, సమస్త విధములైన ఆటంకాలని తొలగించమని, నీ కృపలో భద్రపరచమని, ఈ కొన్ని మనవుల్ని పాద సన్నిధిలో నుంచి నీ ప్రియ కుమారుడు, ఈ లోకరక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ కలుగునుగాక. కూడుకున్న సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. వాక్యంలోనికి వెళ్ళినట్లయితే ఈరోజు కూడా ఒక అంశాన్ని పెట్టుకొని మనం వాక్యం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఏది నిజమైన నిరీక్షణ, ఏది నిజమైన నిరీక్షణ అనే ఒక అంశాన్ని, టైటిల్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఏది నిజమైన నిరీక్షణ? నిజమైంది అంటే ఎప్పటికి ఉండేది తెలుసు కదా మనకు, ఎప్పటికీ నిలిచి ఉండేదే నిజమైంది. మధ్యలో పోయేదాన్ని అబద్ధం అంటారు. నిజం అంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కువ మనకు ఏది నిజమైన ప్రేమ, ఏది నిజమైన దైవారాధన, ఏది నిజమైన సంఘం, ఏది నిజమైన భక్తి, ఏది నిజమైన ప్రార్థన, ఏది నిజమైన ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి నిజమైంది ఏంటంటే ఎప్పటికి ఉండేది నిజమైంది, ఎప్పుడు ఉండేది నిజమైంది, మధ్యలో పోయేది నిజమైంది కాదు. నిజమైందాన్ని అలాగున పెట్టుకొని మరి ఈరోజు మనం నిరీక్షణ అనేదాన్ని ఆలోచిస్తున్నాం. నిరీక్షణ అంటే అర్థం ఏంటి? నిరీక్షణ అంటే ఎదురు చూడడం, కనిపెట్టడం కదండి, వేచి చూడడం. నిరీక్షణ అంటే ఎదురు చూసేదాన్ని నిరీక్షణ అంటారు కదా. అయితే ఏది నిజమైన నిరీక్షణ అంటే అబద్ధమైన నిరీక్షణ కూడా ఉందా అనే ఆలోచన వస్తుంది మనకు. అబద్ధమైన నిరీక్షణ ఏంటి అనేది మనం ఆలోచిస్తే బైబిల్లో కూడా మనము ధ్యానించగలుగుతాం. అబద్ధమైన నిరీక్షణ ఏంటంటే, ఒక కోనేటిలో ముందుగా ఎవడు దిగితే వాడికి స్వస్థత వస్తుంది, ముందుగా ఎవడు దిగితే వాడికి స్వస్థత వస్తుంది అని గుడ్డోళ్ళు, కుంటోళ్ళు, అనారోగ్యం గలవాళ్ళు, అలాగున కుష్ఠరోగులు, అలాగున ఏమంటారు పక్షవాయువు కలిగిన వాళ్ళు, ఇలాగున అనేకులు ఆ కోనేరు చుట్టూ ఉండి, ఎప్పుడు కోనేరులో నీళ్లు కదులుతాయా, దేవదూత వచ్చి కదిలిస్తాడా, మేము అందులోనికి మొదటిగా ఎవడమైతే దిగుతామో వాళ్ళకు స్వస్థత వస్తుంది అనే ఒక నిరీక్షణ బైబిల్లో ఉంటుంది. అక్కడ చాలామంది యాండ్ల కొద్దీ తిరుగుతుంటారు, యాండ్ల కొద్దీ. ఒక ఆయన అయితే మొత్తానికి 38 ఏండ్ల నుంచి ఎదురు చూస్తున్నాడు అందులోనికి మొదటిగా దిగాలని. ఆయన ఎవరైనా అయ్యా అంటే పక్షవాయువు గల ఒక మనిషి 38 సంవత్సరముల నుంచి ఎదురు చూస్తున్నాడట. దేని కొరకు ఎదురు చూస్తున్నాడంటే అర్థం ఏంటి? నిరీక్షిస్తున్నాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, అయ్యా 38 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను, ఎవడైనా దిగక ముందుకు ఇందులోనికి నేను దిగాలని చూస్తున్నాను, కానీ నా వలన కావటం లేదు అని అంటే, అలాగైతే నువ్వు లేచి నడవాలనుకుంటున్నావు అంటే, అవునంటే నీ పరుపెత్తుకొని నువ్వు నడువు అని చెబితే ఆయన లేచి నడిచాడు. ఆయన నిరీక్షణకు ముగింపు పడింది, లేకపోతే శుభం కార్డు పడింది అన్నమాట. అయితే ఆయన ఎప్పటికీ కనబడేవాడు
కాడు కాబట్టి ఆయనకు మరలా అది వచ్చే అవకాశము ఉంది కాబట్టి అది అబద్ధమైన నిరీక్షణ, అది నిజమైంది కాదు. 30 ఏళ్ళు నువ్వు నిరీక్షించినా కానీ అది నిజమైన నిరీక్షణ కాదు. 38 ఏళ్ళ నుంచి నువ్వు ఎదురు చూస్తున్నా కానీ అది నిజమైన నిరీక్షణ కాదు. ఇంకొకటి మనం ఆలోచన చేస్తే, ఇంకొక ఆమె 18 ఏళ్ళ నుంచి నడుము వంగిపోయి దేవుని మందిరంలోనే సేవ చేస్తూ నిరీక్షణ కలిగి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ మందిరంలోనికి వచ్చినప్పుడు, అమ్మా నీ బాధ నేను చూసినాను కాబట్టి ఇక నీకు స్వస్థత వచ్చి ఉన్నదని చెప్పి ఆమె మీద చేతులుంచి ఏం చేశాడు? స్వస్థతనిచ్చాడు. ఆమెకు స్వస్థత వచ్చింది. 18 సంవత్సరముల నుంచి ఎదురు చూస్తున్న నిరీక్షణ లేకపోతే ఎదురుచూపు ఆమెకు శుభం కాటుబడింది, అంటే ఆమెకు స్వస్థత వచ్చేసింది. ఇది కూడా మరలా వచ్చే అవకాశం తప్పకుండా ఉంది. అది కాకుండా ఇంకొకటి వస్తుంది ఆ శరీరానికి ఇంకొకటి ఆపద వస్తుంది, ఆటంకం వస్తుంది, లేకపోతే ఆ శరీరం ఉండేది కాదు. దాని కొరకు నిరీక్షించడం ద్వారా అది నిజమైన నిరీక్షణ కాదు, అబద్ధమైన నిరీక్షణ అనేది మనకు అర్థమవుతుంది. ఇంకొక ఆమె రక్తస్రావం కలిగిన స్త్రీ, తెలుసు కదండి. ఇలాగ చాలామంది ఉంటారు. నేను 1-2 మీకు ఉదాహరణకు చెప్తున్నా. ఇలా ఉన్న చాలామంది ఉంటారు. వీళ్ళ నిరీక్షణ అంతా దేని గురించి అంటే శరీరం గురించి. వీళ్ళందరూ ఎవరో తెలుసా? ఇప్పుడు నేను చెప్తున్న వాళ్ళందరూ, ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా దాదాపుగా ఆమె కావచ్చు, పేరు లేదు కానీ, వీళ్ళందరూ ఆ ఇజ్రాయిల్ దేశంలో దేవుని కొరకు నిరీక్షిస్తున్న వ్యక్తులే. దేవుడు మమ్మల్ని స్వస్థపరచాలి, దేవుడు మమ్మల్ని బాగు చేయాలి, దేవుడు మమ్మల్ని నడిపించాలి, లేకపోతే నిలవబెట్టాలి, బలపరచాలని ఎదురు చూసే వ్యక్తులే. కానీ బాగా మనం ఆలోచన చేస్తే శరీర సంబంధమైన నిరీక్షణ వీళ్ళది. ఎక్కడ స్వస్థత జరిగినా, ఎక్కడ అద్భుతాలు జరిగినా, ఎక్కడ ఆశ్చర్యకార్యాలు జరిగినా, ఎక్కడ దయ్యాల్ని ఎలగొట్టినా, ఎక్కడ చచ్చిన వాడు లేచినా, అవన్నీ నిజమైన నిరీక్షణ కాదు, అబద్ధమైన నిరీక్షణ. అర్థమవుతుందా? జాబ్ కొరకు ఎదురు చూస్తుంటారు చూడండి, నాకు జాబ్ రావాలని, అది కూడా అబద్ధమైన నిరీక్షణ, నిజమైంది కాదు. జాబ్ కొరకు కాదు. అసలు నిరీక్షణ అంటే ఏందో బైబిల్ చెప్పింది. ఇక్కడ మనం గొప్పగా బ్రతకాలనుకోవడం కూడా అది నిరీక్షణ, ఎదురు చూస్తుంటారు దానికి కూడా కదా. ఇలా కూడా మనం ప్రతిదీ ఆలోచిస్తే బైబిల్ చెప్పే నిర్వచనానికి వ్యతిరేకంగా ఉంటుంది. మీరు బాగా ఆలోచించండి. ఇలాంటి మాటలు వాళ్ళు చెప్పరు. ఏం చెప్తారు తెలుసా? నువ్వు ఎదురు చూడు, 18 ఏళ్ళ నుంచి ఎదురు చూసిన స్వస్థత రాలే, నీకు వస్తుంది, ఎదురు చూడు అంటారు. 38 ఏళ్ళ నుంచి ఎదురు చూశాడు, 38 ఏళ్ళు ఎదురు చూడు, వస్తుంది, నీకు ఏమొస్తుంది? స్వస్థత వస్తుంది అని చెప్తారు. దయ్యం పట్టిన వాళ్ళకి దేవుడు యేసుక్రీస్తు ఎల్లగొడతాడు, నువ్వు ఎదురు చూడు అంటారు. ఎదురు చూడవలసింది దీని కొరకు కాదు అని బైబిల్ చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుంది? వీటి కొరకు కాదు ఎదురు చూడవలసింది, వీటి కొరకు కాదు నిరీక్షించవలసింది అని ఏం చెప్తుంది? బైబిల్ తెలియజేస్తుంది అనమాట. అర్థమవుతుంది అబద్ధమైన నిరీక్షణ ఏందో. ఇప్పుడు శరీరము కేవలము నిష్ప్రయోజనమైంది అని చెప్పాడు ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువు. ఆత్మయే జీవింప చేయుచున్నది, అదనమాట నిరీక్షణ అని. అంటే ఆత్మ సంబంధమైనదై ఉండాలి నిరీక్షణ. శరీర సంబంధమైన నిరీక్షణ కూడా విడుదల ఉంది, కానీ అది నిజమైంది కాదు. నీకు విడుదలున్నా మరలా ఈ శరీరం ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి నిజమైన దాని గురించి ఎదురు చూస్తేనే ఏం పడాడట? నిజమైన నిరీక్షణ గలవాడే ఏం పడడు? సిగ్గుపడడు, కలవరపడడు. దీని కొరకు ఎదురు చూసి దీని కొరకు నిరీక్షించే వాళ్ళు తప్పకుండా ఏం కలుగుద్ది ఒకరోజు? అదనమాట. అర్థమవుతుందా? హేరోదు తెలుసా? రాజైన హేరోదు అయినట యేసుక్రీస్తుని చూడాలని చాలా ఎదురు చూస్తున్నాడట. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తుని చూశాడు. లాస్ట్కు చూడగానే ఆయన గురించి ఏం రాయబడిందంటే మిక్కిలి సంతోషించాడట. యేసుక్రీస్తుని చూడగానే మిక్కిలి సంతోషించారు. ఎవరు? హేరోదు రాజు. ఈయన ఏ హేరోదు అంటే పిలాతు కాలంలో గలీలియకు చెందినవాడు యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్పి ఆ ప్రాంతం వాడని తెలిసి, బాగినాలి ఇటునండి నాకు అయినండి, ఆ ప్రాంతం వాడని తెలిసి అక్కడికి పంపించారు తీర్పు తీర్చమని యేసుక్రీస్తు ప్రభువారిని పిలాతు. అక్కడికి పోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని చూసాట హేరోదు మిక్కిలి సంతోషించాడట.
సంతోషించింది దేనికయ్యా అంటే అక్కడ రాయించింది ఏందో తెలుసా అండి? అయినట ఈయన కొరకు కనిపెట్టింది, ఎదురు చూసింది, నిరీక్షించింది, సంతోషించిందట ఏదైనా ఒక సూచక క్రియ చేస్తాడేమో అనట. సరైన నిరీక్షణ ఎలా ఉందో? ఏదైనా ఒక సూచక క్రియ చేస్తే చూసి ఆనందించాలని ఒక ఆశ. ఈ ఆశ కూడా నిరీక్షణ కిందికి వస్తుంది కదండి. అలాంటి ఒక నిరీక్షణ కూడా బైబిల్లో మనకు కనబడుతుంది. ఈ లోకంలో ఉండిన నిరీక్షణలన్నీ, ఈ లోక సంబంధమైన నిరీక్షణలన్నీ అబద్ధమైనవి అనడానికి ఈ వచనాన్ని చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 8వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయం 8వ వచనం. హేరోదు యేసును చూసి మిక్కిలి సంతోషించెను. ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనాను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి అనక్కడ అండర్లైన్ చేసుకో, నిరీక్షించి బహుకాలము నుండి. చూసారండి, బహుకాలం అంటే చాలా ఏళ్ళ నుంచి నన్ను చూడగోరారు. యేసుక్రీస్తు ప్రభు వారిని చూడాలి, ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారిని చూడాలి, ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారిని చూడాలి. ఎందుకయ్యా అంటే ఆయన నుంచి ఒక సూచక్రియ చూడాలని ఆశ. అటిన ఒక సూచక క్రియ చూడాలని ఆశ. దేవుడేమో నిన్ను నేను బ్రతికిస్తారా, నీ ఆత్మకు నాశనం ఉంది, నీ ఆత్మను తీసుకెళ్ళి పాతాళంలో పడే అవకాశం ఉంది, నీ పాపము, కాబట్టి నేను దాన్ని కాపాడుతానని యేసుక్రీస్తు ప్రభువారిని నీకు పంపిస్తే యేసుక్రీస్తు ప్రభువారిని చూసి ఏ నిరీక్షణ కలిగి ఉంటున్నారో చూడండి. ఇక యేసుక్రీస్తు ప్రభువారిని చూడగోరి, యేసుక్రీస్తు ప్రభువారిని దర్శింపగోరి, యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తూ, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నివసిస్తూ వీళ్ళు ఆలోచిస్తుంది ఏంటి, వీళ్ళు కోరుకుంటుంది ఏంటి, వీళ్ళు నిరీక్షిస్తుంది ఏంటి, వీళ్ళు ఆశపడింది ఏంటంటే సూచక క్రియ, శరీరానికి సంబంధించింది. అంతే కదండి సూచక్రియ. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, యోనాను గూర్చిన సూచక్రియే కానీ మీకు ఏ సూచక్రియ నా నుండి అనుగ్రహించబడదు. మీరు ఏదైనా ఆశపడేరు ఇట్లా, అలాంటిది ఏమీ లేదు. యోనాను గూర్చిన సూచక్రియ అంటే దేవుడి యొక్క ఉద్దేశం, చిత్తం, సంకల్పం అంటుంటానే అందులో ఉంటుందన్న మూర్తుల పునరుద్ధానం అంటే చనిపోయి తిరిగి లేచే సూచక క్రియ ఒక్కటే ముఖ్యమైంది అనేటట్లు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు. ఏ రోజు చూడండి ఎలాంటి ఆశ కలిగి ఉన్నాడో. ఆయన మిక్కిలి సంతోషించాడు. డబ్బా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. వచ్చి ఏం అడగాలి యేసుక్రీస్తు ప్రభువారిని? ఏమన్నా ఒక్క సూచక్రియ చేయవా ప్రభువా అంటే ఎట్లుంటుంది అంటావు? బుద్ధి ఉందారా నీకు అంటాడు. ఏం చేసుకుంటావు ఆ సూచక్రియ? ఎన్నాళ్ళు ఉంటుంది ఆ సూచక్రియ నీకాడ? కదండి. ఎంత గట్టిగా చెప్పినా, ఎంత కోప్పడి చెప్పినా, ఎంత సమాధానంగా చెప్పినా కానీ అందరూ యేసుక్రీస్తుని వెంబడించేవారు ఎలాగున్నారు తెలుసా? ఆలోచించి చూడండి. రొట్టెల కోసం ఖచ్చితంగా చెప్పేశాడు, మీరు రొట్టెల కొరకు నన్ను వెంబడిస్తున్నారా నాయనా, అది వేస్ట్, మీరు అలా వెంబడించొద్దు. మీకు ఆ తిండే కావాలంటే మొదట నన్ను తినండి అన్నాడు. మీకు తిండే కావాలంటే నన్ను తినాలే, అప్పుడు బతుకుతారు. మీరు రొట్టెలు తినేం బతుకుతారు, ఎన్నాళ్ళు బతుకుతారు? అర్థమవుతుందండి? బాగినాల వాక్యం. మనకేం కావాలో మనకంటే ఎక్కువ మన దేవుడికి తెలుసు. మనకు తెలియదు. మనం ఎంతసేపు ఉన్నా కానీ కొద్ది మైండ్, ఇది కోడి మైండ్ అంటారు కదా, ఏంటంటే 80 సంవత్సరాల వరకే ఆలోచిస్తుంది. కానీ ఆయనేమో చెప్పానుగా, వందలు, వేలు, లక్షలు, కోట్ల సంవత్సరాలు మన కొరకు ఆలోచిస్తున్నాడు ఆయన. మనమేమో 80 సంవత్సరాలు, 80 సంవత్సరాలు కూడా నిండా గ్యారంటీ లేదనమాట మరలా. అయినా కానీ శరీర నిరీక్షణ, శరీరానికి నాకు స్వస్థత రాదాయింది, నేను అనుకున్నది జరగదాయింది అని బాగా గట్టిగా పోరాడుతాం దేవుని కాడ. ఆయన ఆల్రౌండ్. నీకు తెలియదో, నీకు ఏది కావాలో నీకు తెలియదో అది ఇచ్చేసాడు దేవుడు. ఆహా, దాని యందు ఆనందించాలి, దాని యందు మిక్కిలి సంతోషించాలి. కానీ నేను దేని కొరకు మిక్కిలి సంతోషించాడు? సూచక క్రియ చేస్తాడు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చాడుగా, చేయమని అడుగుతా, చేస్తాడు ఆయనే అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన చూసి నవ్వి వచ్చేసిందట అక్కడి నుంచి. మాట కూడా మాట్లాడలేదు తెలుసా? ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఎక్కడున్నారు ఇట్లాంటి వాళ్ళు? ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు, మళ్ళీ దేవుని దగ్గర ఉన్నారు. కాబట్టి కావాల్సింది నిరీక్షణ, కావాల్సింది శరీర సంబంధమైంది. ఆ శరీర సంబంధమైన నిరీక్ష అయితే తప్పకుండా సిగ్గు పడవలసి వస్తుంది ఒక దినము. అదే ఆత్మానుసారమైన నిరీక్షణను కలిగి ఉన్నావంటే తప్పకుండా నీకు తలెత్తుకునేవాడుగా
నిలబడతావు, సింహాసనముల నీలేని వాడిగా నిలబడతావని దేవుని వాక్యము సెలవిస్తుంది కదండి. అయితే మనమేమో అబద్ధమైన దాన్ని నిరీక్షించున్నాము. ఈ భూమి నుంచేగా మనం వచ్చింది. ఈ భూమే కదా, మనం మట్టే కదా, ఈ శరీరం రేపు ఏమవుతుంది, మట్టి అయిపోతుంది కదా. ఈ మట్టి అంటే జీవం కలిగిన ఈ మట్టి, దీనికి జీవం లేదనుకో, దీనికి జీవం ఉందనుకోండి ప్రస్తుతం, అంటే ఇది నడుస్తుంది కదా, భూమి అలాగనే ఉంది, భూమి కూడా నడుస్తుంది అనుకోండి. ఈ జీవం కలిగిన శరీరము దేని కొరకు నిరీక్షించాలి అంటే శరీర సంబంధమైన విషయాలలో అనేది మనకు తెలియజేస్తుంది ఈ శరీరం. ఈ భూమి చూడండి, ఈ భూమి దేని కొరకు నిరీక్షిస్తుందో పరిశీలన అయితే మనం బైబిల్ నుంచి చూస్తే ఈ భూమి దేని కొరకు నిరీక్షిస్తుంది తెలుసు. అసలైన నిజమైన నిరీక్షణ ఏందో భూమికి తెలిసింది, మనిషికి తెలియలేదండి. చూడండి బైబిల్లో రోమపత్రిక 8వ అధ్యాయం 20వ వచనం నుంచి, రోమపత్రిక 8వ అధ్యాయము 20వ వచనం నుంచి, అనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు, అక్కడ అండర్లైన్ చేయండి, మహిమ గల స్వతంత్రము పొందుదునను నిరీక్షణ గలదై. ఏంటిదట? భూమి లేకపోతే సృష్టి అంటే పంచభూతాలకు సంబంధించింది. కిందికి వచ్చినాక భూమి అని కూడా ఉంటుంది అనమాట. మనకు బాగా ఆలోచించాలి. అంటే కనబడింది పంచభూతాలు అన్నీ కూడా ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాయి, దేని కొరకు నిరీక్షిస్తున్నాయి, దేని కొరకు కనిపెడుతున్నాయి అని అంటే దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ గలదై. స్వేచ్ఛగా కాక, అంటే దీనికి ఏం లేదు, స్వేచ్ఛ లేదు. మరలా ఎందుకు లేదు స్వేచ్ఛ? చెడగొట్టాం స్వేచ్ఛని. ఎవరు చెడగొట్టారు? మనిషే. పంచభూతాలకు స్వేచ్ఛ లేకుండా చేసింది ఎవరయ్యా అంటే మనిషే. ఎందుకు? దేవుని ఆజ్ఞను అతిక్రమించి అలాగ చేయడం ద్వారా స్వేచ్ఛ లేనిదై దానిని లోబరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడింది సృష్టి. అయితే సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా నేను చదువుతా, మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనము మూలుగుచున్నాము. ఈ దేహము యొక్క విమోచన కొరకు మనము కూడా మూలుగుచున్నాము అని ఎవరు చెప్తున్నారు? పౌలు గారు చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? రోమాలో ఉండిన యూదులకు, అక్కడ ఉండిన దేవుని పిల్లలకు చెప్తున్నారు. మీరు కరెక్ట్గా దేవుని వాక్యమును గ్రహిస్తే ఈ దేహంలో నుంచి మనం విడుదల పొందాలని మూలుగుతూ ఈ భూమి మీద బతుకుతున్నాం. అది తెలియదా మీకు అని అంటున్నాడు అనమాట. అంతకు ముందే ఈ సృష్టి ఏం చేస్తుంది? దేవుని పిల్లలు ఎప్పుడు దేవుని మహిమను పొందుతారో, ఎప్పుడు మాకు విడుదల వస్తుందో అని ఈ సృష్టి ఎదురు చూస్తుందట. చూసారండి? అక్కడ ఉండిన వాళ్ళు బాగానే ఉన్నారు. వాళ్ళు కూడా ఇది మూలుగులతో కూడింది, అంటే దీనికి దగ్గు వస్తుంది, దీనికి జలుబు వస్తుంది, దీనికి షుగర్ వస్తుంది, దీనికి బీపీ వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది, ఇక చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతాయి కదా అండి. ఎన్ని రోగాలట మనిషికి వచ్చేది? కొన్ని వేల రోగాలు ఉన్నాయంట. ఓన్లీ డ్రింక్ తాగితే, అంటే మనము వైన్ తాగితేనంట 206 రోగాలు వస్తాయట. ఆరోగ్య శాఖ నిపుణులు ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి మీకు చెప్తున్నాను. ఒక మందు తాగడం వలన 206 రోగాలు మనిషికి వస్తాయట. ఏమంటారు, డాక్టర్ న్యూస్, ఇది డాక్టర్ల న్యూస్ అనమాట. అలాగున ఈ శరీరానికి ఒక మందు ద్వారానే అన్ని వస్తే ఇక ఎన్ని రోగాలు వస్తాయి ఆలోచించండి. ఈ రోగాలన్నిటి కొరకు కాదు, కానీ దేని కొరకు ఎదురు చూడాలి మనం అంటే ఈ రోగాలన్నీ తెచ్చుకుంటున్న ఈ శరీరం మూలుగులతో బతుకుతుంది ఈ భూమి మీద. అంతేనే కదండి. 1 సంవత్సరం వచ్చిందండి షుగరు. నాకు సామాన్యమైన బాధ కాదు అది. ఎక్కడి బాధ, ఏం బాధ అది. దాన్ని ఎలా పోగొట్టుకోవాలని చాలా తాపత్రయపడ్డాను.
ఎందుకు పోగొట్టుకోవాలని తాపత్రయపడ్డానంటే దాని నుంచి వచ్చే బాధ సామాన్యమైంది కాదండి. నేను అనుభవించిన సంవత్సరం అసలుకి ఇంకెందుకున్నారని ఆయన ఇలా నుంచి ఈ ఆత్మ వెళ్ళిపోతే దబ్బున బాగుండు ఈ శరీరం, ఎందుకు ఇది వేస్ట్ శరీరం అనిపించింది. ఓన్లీ షుగర్ వస్తేనే. ఇంక చూడండి, క్యాన్సర్ ఉంది, ఇంకా దీనికంటే పెద్ద పెద్ద రోగాలు ఉన్నాయి. అందరూ ఏం చేస్తారు? ఇంకా బాగా చెప్పాలంటే మీకు కుష్ఠరోగులు ఉండరండి. కుష్ఠరోగులు బతకాలని ఉంటుందండి వాళ్ళకు. దానికి రోగానికి మందు లేదండి. ఇక ఎప్పుడు పోతే బాగుండు అని అనిపిస్తుంది, అనిపించదు. అలాంటిది అన్నమాట ఈ దేహం. అర్థమవుతుందా? మనం ఏం చేస్తున్నామట, ఏం చెప్తున్నాడు చూడండి. ఆయన మంచిగా చెప్తున్నాడు పౌలు గారు 23వ వచనంలో, అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు, అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాం. ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్దాంరా అని మూలుగుచున్నాం. ఎవరట? అందరు కాదండి, ఇలా ఎదురు చూసేది. దత్తపుత్రాత్మ అన్నట్టుగా, అంటే పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటుందో వాళ్ళందరూ ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తారట. అర్థమవుతుందా? ఆయన చెప్తున్నాడండి, నేను చెప్తున్నది ఏం కాదు. ఈ దేహంలో నుంచి ఎప్పుడు విమోచన వస్తుందని ఎదురు చూస్తారట. అందుకని భక్తి క్రీస్తు కొరకు సావైతే లాభం అన్నాడు అనమాట ఈయన. ఎవరైనా? పౌలు గారు. కానీ మనుషులు ఏం చేస్తున్నారయ్యా అంటే సంవత్సరాలు ఈ శరీరం కొరకే, సంవత్సరాలు కష్టపడేది దీనికే, ప్రయాసపడేది దీనికే. బైబిల్లో బలమైన మాట చెప్పిన, మీరు నా నీతిని నా రాజ్యాన్ని మీకేం కావాలి అవి అని. అసలైన మర్మం తెలియక మనం దీని కొరకు శ్రద్ధ పెట్టొద్దండి. నాకు షుగర్ వచ్చింది, నాకేం బాధ, ఇంకా అసలు ముందు ఎవరు లేడు, వెనక ఎవరు లేడు, పక్కకు కూడా ఎవరు లేడు, నాకు షుగరే వచ్చింది, ఇక నేను ఎందుకు దేవుని పని చేయాలని అనుకోలేదండి. ఆయన తీసేయని లేకపోతే లేదు. కానీ నేనైతే ఈ పనిని కంటిన్యూషను చేసిన, చాలా బాధలు అనుభవిస్తూ ఆ సంవత్సరం. కానీ ఆయన నీతిని రాధ్యాన్ని వెతుకుతున్నాను కదా. 25వ సంవత్సరం పడగానే పాయింట్ 0కి వచ్చింది. 9 పాయింట్ ఉన్నది 0 పాయింట్కి వచ్చింది. నా రిపోర్ట్ చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయారు. దేవుడు అలాంటి స్వస్థతని ఇవ్వగలుగుతాడు శరీరానికి కూడా. కానీ దీని మీద పెట్టొద్దు, మరలా వస్తుంది ఇది. ఈరోజు షుగర్ పోయింది, రేపు రాదని గ్యారెంటీ ఉందా? అందుకే నేను సాక్ష్యం చెప్పుకోలేదు ఎక్కడ, నేను చెప్పను కూడా. ఎందుకంటే ఈ శరీరం నమ్మకం లేనిది, ఇది నిజం కాదు, ఇది అబద్ధం. నిజం లోపట ఉంది, ఈ శరీరాన్ని బ్రతికిస్తుంది. అది దాని కొరకు నేను ప్రయాసపడతా అన్న ఆలోచన ఉంది. కాబట్టి శరీర సంబంధమైన విషయాల్లో సాక్ష్యం చెప్పకూడదని, స్వార్థ చెప్పాలి. స్వార్థలో ఉంది శక్తి, స్వార్థలో ఉంది ప్రేమ, స్వార్థలో ఉంది సమస్తం. దానిలో ఉండిన ఆనందం ఇంకా దేనిలో లేదు. యేసుక్రీస్తుని చూడంగానే కాదు మిక్కిలి సంతోషించాల్సింది. ఆయన యొక్క కట్టుబాటు, ఆయన యొక్క నడవడిక, ఆయన యొక్క సంకల్పం, ఆయన యొక్క మనస్సు ఎలాంటిదో దాన్ని చూసి నడిచినప్పుడు సంతోషించాలి. ఇంకొంచెం కిందికి రండి, 24వ వచనం చూడండి. ఏలే అనగా మనము నిరీక్షణ కలిగిన వారం, బాగినండి, మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడ్డాము. నిరీక్షింపబడునది కనబడునప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. ఆలోచించండి సహోదరి సహోదరులారా, దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు. దాన్ని కనబడేదైతే అది నిరీక్షణ కాదంటున్నాడు. అర్థమవుతుందా? అంటే శరీరం కనబడుతుంది, అంతేనే కాదండి, ధనం కనబడుతుంది, ఐశ్వర్యం కనబడుతుంది. అంటే ఈ లెక్కన మీరు ఆలోచించండి. దేని కొరకు జాబ్ కనబడుతుంది, పెళ్ళి కనబడుతుంది కదా. ఇలాగ ఒక్కొక్కటి మనం ఇవన్నిటి గురించి నిరీక్షణ అస్సలు అవసరమేమీ లేదు. అలాగున నిరీక్షించేదైతే అసలు అది నిరీక్షణ కాదంటున్నాడు ఆయన. నువ్వు శరీర సంబంధమైన విషయంలో నిరీక్షణ కలిగి ఉండి నేను దేవుని కొరకు కనిపెడుతున్నాను అనుకునేది అబద్ధం. అది నిరీక్షణే కాదు. నిరీక్షణ అంటే ఏంటిదంటే కనబడని కొరకు. కనబడింది ఏంటిది? పరలోకం, క్రీస్తు. కనబడడు మనకు క్రీస్తు. ఆయన కొరకు ఎదురు చూడడం, ఆయన కొరకు కనిపెట్టడం, ఆయన కొరకు ఆశ కలిగి ప్రయాస కలిగి భూమి మీద నడవడం. అర్థమవుతుందండి? ఇది చాలా గొప్ప విషయం, నమ్మసక్యము కాని నిజం. ఇదంటే మీకు బాగా గుర్తొస్తుంది. ఇది నమ్మలేం కానీ నిజమే ఇది. నిజం కాదు ఇది, నిజమే ఇది. నేనుగా చెప్పింది, దేవుడు చెప్తున్నాడు నిజమే అదని. దీన్ని నమ్మాలి. ఆడు క్రైస్తవుడు, దీని కొరకు బ్రతకాలి, ఆడు క్రైస్తవుడు అన్నమాట. ఏం చెప్తున్నాడు పౌలు గారు?
కనబడేదంతా నువ్వు నిరీక్షించి నేను దేవుని కొరకు కనిపెడుతున్నానంటే అబద్ధం. కనబడని దాని గురించి నిరీక్షించడమే అది నిజమైన నిరీక్షణ. ఇప్పుడు అర్థమైందా? అబద్ధమైన నిరీక్షణ, నిజమైన నిరీక్షణ. శరీర సంబంధమైన నిరీక్షణ, మనకు కావలసిన అవసరతల కొరకు నిరీక్షణ, ఇదంతా అబద్ధం. అవసరం లేదన్నాడు ఆయన. నిజంగా నువ్వు దేవుని నమ్మితే అటు కొరకు నిరీక్షించవు అన్నమాట. ఇస్తాడు లేకపోతే లేదు, ఏముంది దాని కొరకు పెద్దగా. ఇలాగంటే ఎంత ధైర్యం వస్తుంది తెలుసా అండి కదా? ఇలాగుంటే ఎంత ధైర్యం వస్తుంది. లేకపోతే అది రాదా అది కుంగిపోయి భయపడి భీతి చెంది నలిగిపోయి వచ్చింది, లేకపోతే లేదు. దేవుడైతే ఉన్నాడు, ఆయన దగ్గరికి నేను వెళ్తాను అనేదే నిరీక్షణ. విశ్వాసము కనబడదు, నిరీక్షణ కూడా కనబడదు. విశ్వాసానికి మారు పేరే నిరీక్షణ. ఆ విశ్వాసాన్ని రుజువుపరిచేదే నిరీక్షణ, లేకపోతే విశ్వాసాన్ని తెలియజేసేదే నిరీక్షణ. బాగా గుర్తుపెట్టుకోండి, నిరీక్షణ చాలా విలువైనది. పాత నిబంధనలో కూడా ఏం చెప్పాడు తెలుసా దేవుడు? మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులన్నీ ఎలాంటి అట ఆయనకు తెలుసట. ఈ సమాధానకరమైనవి, మీ నిరీక్షణకు ఆధారమై ఉండేవే. మీ నిరీక్షణకు ఆధారమై ఉండేవేంటి? ఆయన ఉద్దేశించిన సంగతులు. మీకు మంచిగా అర్థం కావాలంటే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును రాబో కాలమందు. అండర్లైన్ చేసుకోండి. మీకు నిరీక్షణ కలుగునట్లు. అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. చాలు, హానికరమైనవి కావు. అంటే ఇప్పుడు మన ఉద్దేశము హానికరమైంది, మన సంకల్పము హానికరమైంది, మన కోరిక హానికరం, మనం ఎదురు చూసేది హానికరమైంది. కానీ దేవుని యొక్క సంగతులు, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పము హానికరమైనది, సమాధానకరమైనది. ఆయన ఇస్తే సమాధానకరమైనది ఇస్తాడు, హానికరమైనది ఇవనే ఇవ్వడు అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం దేని కొరకు ఎదురు చూస్తే సమాధానకరంగా ఉంటుంది? కనబడే దాని కొరకు ఎదురు చూస్తే సమాధానం ఉండదు నీకు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే అంతేకాకుండా ఈ జీవిత కాలము మట్టుకే నిరీక్షిస్తే ఏమంటాడు తెలుసా దేవుడు? మనకు తెలిసి వచ్చిన చెప్పాలి మీరు. ఈ జీవిత కాలం మట్టుకే మనం నిరీక్షణ కలిగిన వారమైతే దేవుడు ఏమంటాడు? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షణ గలవారమైన ఎడల మనుషుల అందరికంటే, బాగా గుర్తుపెట్టుకోండి, ఒకరిద్దరు కాదు, అందరికంటే దౌర్భాగ్యులు. ఎవరిని అంటున్నాడు తెలుసా? కొరింథీ సంఘాన్ని. ఈ జీవితకాలం మట్టికే నిరీక్షణ అయింది కొరింథీ నీకు, సంగమా నీకు. ఈ జీవితకాలం మట్టికే నిరీక్షించిన ఎడల నువ్వు మనుషులందరికంటే దౌర్భాగ్యులవు అవుతావు అని హెచ్చరిస్తున్నాడు పౌలు గారు. అంటే అర్థమవుతుంది కదా ఇప్పుడు. అంటే అబద్ధం, ఈ జీవితకాలం మట్టు నిరీక్షణ అనేది అబద్ధం, దేవుని చిత్తం కాదది అనేది మనకు అర్థం కావాలి. అయితే నిరీక్షణ ఎలాంటిదై ఉండాలి, దానికి మాదిరి ఎవరిని తీసుకోవాలి మనం? ఇలాంటి నిరీక్షణ వాళ్ళు తీసుకుంటారు? భక్తులే కదండి మనకున్నది, వాళ్ళే కదా మనం వెతుకుతున్నది, వాళ్ళ జీవితాల్లో నుంచి కదా పాఠాలు నేర్చుకున్నది, వాళ్ళనే కదా దృష్టాంతరాలుగా మన బుద్ధి కలగడానికి వాళ్ళ గురించి రాయించి మనకి ఇచ్చాడు 66 పుస్తకాలు. వాళ్ళ గురించి కొన్ని విషయాలను మనం ధ్యానిద్దాం. వాళ్ళు ఎలాగున్న ఈ నిరీక్షణ గురించి కనిపెట్టారో మనం చూడడానికి ప్రయత్నము చేద్దాము. అసలు దేని కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ దేని కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి? అపోస్తల కార్యం 2వ అధ్యాయం 26, 27. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉందట. ఈడ 3 చెప్పాడు. ఏంటి అండి? హృదయం ఉల్లసిస్తుందట ఆయనది, నాలుక ఆనందించిందట, శరీరం నిరీక్షణ కలిగి అంటే ఉరక కట్టిటు ఊరిక కూసోడంటుంది. ఏంటిది? నిరీక్షణ. ఈ శరీరాన్ని కూసోడా నేనున్నగా నీకెందుకు అంటుంది అనమాట. నిరీక్షణ లోపటుండి నిరీక్షణ కలిగి నిలకడగా ఉంది. ఆ నిరీక్షణ ఉంది కాబట్టి నిలకడగా ఉంది శరీరం.
ఏ విషయంలో కింద చెప్తాడు చూడండి. ఇప్పుడు ఏ విషయంలో? అందు విషయంలో ఈయన ప్రాణం, ఈయన హృదయము, ఈయన యొక్క శరీరము నా ఆత్మ పాతాళములో విడిచిపెట్టవనియు నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనియవనియు నాకు జీవమార్గము తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించు. అదనమాట లెక్క. నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపుతున్నావు. నా శరీరము, నా యొక్క హృదయము, నా యొక్క ప్రాణమా, శరీరం, నాలుక, హృదయము, శరీరం మూడు సంతోషంగా ఉల్లసిస్తూ ఉండడానికి కారణం ఏంటంటే ఒక నిరీక్షణ ఉంది. ఏంటదంటే నేను పాతాళంలోనికి పోను, నేను రెండవ మరణం అనుభవించను. అర్థమవుతుందా? దీని కొరకు అనమాట నిరీక్షణ. అర్థమవుతుందా? నిజమైన నిరీక్షణ, అబద్ధమైన నిరీక్షణ ఉన్నాయి కదా. అసలు నిరీక్షణ దేని కొరకు ఇచ్చాడు దేవుడు? దేని కొరకు నిరీక్షించమంటున్నాడు అంటే పాతాళములో నన్ను నువ్వు విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుడిని కుళ్ళు పట్టనివ్వు. నీ పరిశుద్ధుడు అంటే ఎవరు? నీ పరిశుద్ధుడు అంటే ఎవరు? క్రీస్తు. అక్కడనైతే క్రీస్తు. దావీదు గారు మాట్లాడుతున్నారండి. ఇది ప్రవచనం పేతురు గారు ఎత్తిపట్టి ప్రసంగిస్తున్నారు బలపరచడానికి సంఘాన్ని. మొట్టమొదటి ప్రసంగం అది. నాయన మన నిరీక్షణ ఏందో తెలుసా? ఇజ్రాయేల్ ప్రజలారా మన నిరీక్షణ ఏందో తెలుసా? దావీదు గారు చెప్పారు. దాన్ని చెప్తారండి, రండి అని పిలిచి ఆయన చెప్తున్నాడు. ఇదిగో నువ్వు పాతాళంలోనికి వెళ్ళిపోకూడదు అనేదే. ఆయన వెళ్ళకుండా ఆయన చనిపోయి మన నిమిత్తం వెళ్ళి మరలా బయటకు వచ్చేసి అందులో నుంచి ఇదిగో నన్ను నమ్మినవాడు, నన్ను వెంబడించినవాడు, నా యందు నిరీక్షణ కలిగిన వాడు ఇలాగున పాతాళంలోనికి వెళ్ళినా కానీ అది ఆపలేదు, మరలా వచ్చేయగలుగుతాడు అని చెప్పాడనమాట. దాని గురించి ప్రసంగిస్తున్నాడు పేతురు గారు. అర్థం కావాలండి, మనకు బాగా అర్థం కావాలి. ఇక్కడ ఇదొక ప్రసంగం చాలు. మన శరీరం నిలకడగా ఉండాలన్నా, మన ప్రాణము నెమ్మదిగా ఉండాలన్నా, మన హృదయము సంతోషించాలన్నా, నాలుక ఆనందించాలన్నా, ఇదొక ప్రసంగం కాదు. దేవుడు మన కొరకు నిర్ణయించిన నిరీక్షణ, ఆయన సంకల్పంలో నుంచి వచ్చిన నిరీక్షణ ఏంటంటే నా ఆత్మని పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టిని. మన లోపల ఉన్న ఆయన కూడా ఆయన పరిశుద్ధుడే. అర్థమవుతుందా? మనలోనికి వచ్చిన ఆత్మ ఎవరిదో కాదు, దేవుడిది. దేవుడు శ్వాస ఊస్తే ఈ బొమ్మ ఏమైంది? మట్టితో చేయబడిన బొమ్మ జీవాత్మ అయింది. ఈ ఆత్మ మనది అనుకొని ఈ శరీరం ఏం చేస్తుంటుంది? ఈ శరీరానికి ఇష్టం వచ్చినట్టు చేద్దామని ప్రయత్నం చేస్తుంటుంది. తప్పది. ఆత్మకి ఇష్టం వచ్చినట్టే శరీరం చేయాలి. ఎందుకంటే ఆత్మ దేవుడిది. పయ్యోడు గొప్పోడా, కిందోడు గొప్పోడా? ఆలోచించండి. పైనుంచి వచ్చినాడు గొప్ప. అందుకే యేసుక్రీస్తు నేను పైనుంచి వచ్చాను అంటాడు. ఎక్కడి నుంచి వచ్చా? నేను పరలోకం నుంచి దిగి వచ్చినా. నేను మీరేంటి నాకు చెప్తున్నారు? నేను చెప్పింది మీరేనండి, నేను నా తండ్రి సంగతులు చెప్తున్నాను అన్నాడు. అదన్నమాట లెక్క. ఆయన గొప్ప. ఈ భూమి మీద ఉన్న మనుషులు అందరికంటే ఆయన గొప్ప. ఎందుకంటే పైనుంచి వచ్చాడు ఆయన, మనం కింద ఉన్న వాళ్ళం అని జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు అర్థమైంది కదా నిరీక్షణ దేనికో. అయితే భక్తులు ఇలాంటి నిరీక్షణ కలిగే దావీదు గారు ఇంకో మాట అంటున్నాడు. గ్రంథం 62వ అధ్యాయము 5వ వచనం అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉండము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. మనకు నిరీక్షణ ఎవరి వలన కలుగుతున్నది అంటే ఆయన ఎవరు? దేవుని వలన నిరీక్షణ కలుగుతున్నది. నా ప్రాణమా నువ్వు మౌనంగా ఉండు ప్రాణమా. ఎప్పుడైనా చెప్పుకుంటామండి మనం? మనము చెప్పుకోవాలండి, ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రాణము అనగా ఆత్మ. మీకు చెప్పాను ఇంతకుముందు. రక్తము అంటే ప్రాణము, ప్రాణము అంటే ఆత్మ. ఈ బాగా గుర్తు. ఆత్మ అన్నకాడ రక్తం అన్నకాడ ప్రాణము అన్నకాడ ఆత్మ, రక్తం అన్నకాడ ఆత్మని యాడ్ చేసుకోవాలి మనం. ఎందుకంటే ఆత్మ ఇంపార్టెంట్ కాబట్టి ఆత్మ గురించి ఎక్కువ రాయించాడు దేవుడు. ప్రాణం, ఈ శరీరం గురించి ఎక్కువ ఏమీ రాయించలేదు. శరీరం గురించి రాయించిందంతా హెచ్చరిక కొరకు, దాన్ని శ్రమ పెట్టడం కొరకు, దాన్ని నలగొట్టడం కొరకు, దాన్ని పుటం వేస్తున్నానని చెప్పాడు. ఎందుకంటే వినదు నాయన, నన్ను నీ నుంచి దూరం చేస్తుంది కాబట్టి శరీరానికి ఎప్పుడూ బానిసత్వ స్థితి. అందుకనే మూలుగుచున్నావు నాయన మనం అని పౌలు గారు చెప్పారు రోమపత్రికలో. దీన్ని మూలిగేటట్లే చేస్తాడు. దీంట్లో ఉండి ఇల్లని చెప్పుడు పోదురు అనేటట్లే ఈ శరీరాన్ని దేవుడు ఉంచుతాడు. కాబట్టి ప్రాణమా ఇంకొంతకాలం, ఎంతకాలం? ఇంకొంతకాలం నువ్వు నిరీక్షణ కలిగి ఆత్మ ఉండు, జర్ర ఉండు అని సమాధానించుకుంటున్నాడు తన్ను తాను.
దావీదు గారు, ఆయనకు కూడా కొండలు గుట్టలు కదా అండి, అరణ్యాలు గృహలు తిరుగుతున్నాడు. అలాంటి టైంలో రాశాడు, నా ప్రాణమా ఇంకో కొంతకాలం నువ్వు ఓపిక పట్టుకో, ఊరుకుండు, ఆయన యందు నిరీక్షణ ఉంచు, ఆయనే మన నిరీక్షణ అని తను తాను సమలాంచుకుంటున్న వచనం అనమాట. రోమపత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. రోమపత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. భక్తుల గురించి మనం ధ్యానిస్తున్నామండి. అబ్రహాం కూడా నిరీక్షణ కలిగి ఉన్నాడట. ఎలాంటి నిరీక్షణ చూద్దాం. నీ సంతానం ఇలాగునుండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనమునకు తండ్రి అగునట్లు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు చూసారండి. అసలు ఈయన మీదనైతే మనం 0.0 లేదా, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షించి నమ్మాడట. ఎందుకు ఏమని? ఈయన మొత్తానికే పిల్లలే లేరు, ఈయనకు అనేక జనాంగములకు తండ్రి అవుతామని చెప్పిండట దేవుడు. అనేక జనాంగములకు తండ్రి అవుతామని చెప్తే అసలు నాకు పిల్లలు లేరు, అనేక జనాంగం ఎక్కడి నుంచి వస్తారో అని చెప్పేది ఏమన్నా బాగుందా నువ్వు చెప్పేది అని అనుకోలేదు ఆయన. ఇంకొకరికైనా చేసినవా మరి నా ముందు అలాంటివి అంటే చేసినట్టు కూడా తాగలాలు లేవు, మళ్ళా లేకపోతే ఏదైనా సూచన ఉందా ఆయనకు? ఏది లేదనమాట. ఆధారమే లేనప్పుడు నిరీక్షణ కలిగి ఆయన నమ్మిండు. మనకు నిరీక్షణ ఉన్నది. ఎవరో తెలుసా మనకు నిరీక్షణ? ఎవరు మన నిరీక్షణ? ఎవరండి మన నిరీక్షణ? క్రీస్తు. ఆయన చచ్చిపోయి తిరిగి లేచి ఇదిగో నన్ను వెంబడించండి, ఇది జరుగుద్ది మీకు జీవితంలో అని చెప్పిండు ఆయన. ఖాళీ సమాధి కనబడుతుంది ఇప్పటికీ. కానీ మనం ఏం చేస్తున్నాం? అబద్ధమైన నిరీక్షణ కలిగి ఉన్నాం. అబద్ధమైందంటే కనబడేది, చెప్పింది కదైనా. అబద్ధమైన నిరీక్షణ అంటే కనబడేది అంతా అబద్ధం. కనబడే దాని మీద నిరీక్షణ కలిగి ఉంటే అసలు అది నిరీక్షణ ఎట్లా అయింది అంటున్నాడు ఆయన. కనబడని దాన్ని నమ్మడమే నిరీక్షణ అని చెప్పాడు అనమాట. ఈయన కనబడని దాన్ని నమ్ముతున్నాడు, ఇది నిరీక్షణ. అందుకనే అనేక జనాంగమునకు తండ్రి అబ్రహాం అని అనిపించుకున్నాడు. ఇలా నిరీక్షణ ఎలాంటిదో తెలుసా అండి? నీ కుమారుని చంపే అంటే సప్పుడు చేయక తీసుకువెళ్ళి చంపడం కాదు. బైబిల్లో రాయించిన ప్రకారం హెబ్రీ పత్రికలో ఇస్సాకుని ఇచ్చి, తన ప్రాణం ఇచ్చి ఇస్సాకుని చంపేసి మరలా తిరిగి పొందాడని రాయించాడు. అంటే ఈయన మనసులో చంపేశాడని అర్థం. చంపటానికి తీసుకెళ్ళాడు కదా, ఇంకేమీ 1% కూడా నేను చంపను అనేది లేదు అనమాట. సంపూర్ణంగా దేవుడు నమ్మి అది రాయించాడు. అంటే హృదయాలను ఎరిగిన దేవుడు కదా. ఈయన హృదయంలో ఏముంది? నిశ్చయంగా నన్ను ఈయన చంపడానికే తీసుకొచ్చాడు, ఈ కొండకు చంపుతున్నాడు కూడా, కాబట్టి ఆ పని ఆపాడు. కానీ హెబ్రీ పత్రికలో రాయించింది ఇస్సాకును ఇచ్చి మరలా పొందుకున్నాడు అని రాయించాడు దేవుడు. అలాంటిది విశ్వాసం ఎవరిది? అబ్రహాం. కానీ నవ్వాడు. మొదట ఏం చేశాడు? నవ్వాడు. మనం మొన్న ధ్యానించాం కదా, ఆదికాండం 17:17లో ఉంది. అబ్రహాము నవ్విండట. నీకు కుమారుడిని ఇస్తాడు, 100 ఏళ్ళకు నాకెందుకు కుమారుడు, నాకు ఎలా పుడతాడు అసలు 100 ఏళ్ళకు కుమారుడు అని నవ్వాడట. అంతెందుకు, శారా కూడా నవ్వింది. కానీ ఆమె కూడా ఆమె గురించి ఏం రాయించింది తెలుసా? ఆమె గర్భము మృతతుల్యమైందట. అయినా కానీ ఆయన శక్తివంతుడు, ఆయన నా గర్భాన్ని మరలా ఏం చేయగలడు? జీవం తేయగలడు నా గర్భానికి. మృతతుల్యం అంటే చచ్చిపోయింది ఆమె గర్భం, ఎండిపోయింది ఆమె గర్భం. కానీ మరలా దానిలోనికి జీవం తేగల శక్తివంతుడని నమ్మిందంట. నమ్మకం ఎలా వస్తుంది? నమ్మితేనే కదండి నిరీక్షణ. 90 ఏళ్ళు ఆమె నిరీక్షించిందంటే ఆమెలో ఏముంది? నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. కాబట్టి అబ్రహాం నిరీక్షించాడు 100 ఏళ్ళు. వాటి కొరకు కదా నిరీక్షించాల్సింది. దేవుని మాట కొరకు దేవుడు ఏం చెప్తున్నాడు దాని మీద శ్రద్ధ పెట్టి మనం నిరీక్షించాలి. కానీ మన ఉద్దేశం ప్రకారం మనకేదో కావాలని నిరీక్షణ మనలో ఉందంటే అవ్వా పోతుంది, బువ్వా పోతుంది, రెండో పోతుంది. ఎప్పుడైనా దేవునితో ఏం చేయొద్దు, నేను అది చేయి ఇది చేస్తాను అస్సలకి అననే అనొద్దు. నువ్వెవరో తెలుసా? నీకు నువ్వెవరో తెలిస్తే ఎంత గొప్పగా ఉంటుందో. నిష్ప్రయోజనమైన దాసుడవు నువ్వు, నిష్ప్రయోజనమైన దాసుడవు. అట్టంటేనే విశ్వాసంలో వృద్ధి పొందుతావు, లేకపోతే పొందవు. ఈ భూమి మీద పని అంతా చేసి దేవుని పని ఆయన చెప్పిందే చేశాను, ఆయన చేయమన్నాడు కాబట్టి ఆయన చేయించాడు, నాదేం లేదని ఒప్పుకోవడమే విశ్వాసంలో వృద్ధి పొందడు.
అదనమాట కదా. లోకంలో ఉండిన దేవతల్లో నువ్వు నాకు సారబోయి నీకు అది ఇస్తా, నువ్వు నాకు క్షీరదే ఇది ఇస్తా అని అనడు మన దేవుడు. నువ్వేం చేయకముందుకే అన్నీ చేసేసి నువ్వు నడు నాన్న, నువ్వు నడు అని చేయి పట్టుకొని నడిపించి దేవుడు మన దేవుడు అన్నడాని లేదా, నీ చెయ్యి పట్టుకొని నేను ఉన్నాను అని. కానీ మనకేం అర్థమైంది, కనబడేదాన్ని దమ్మి ఈ 60-70 సంవత్సరాల జీవితంలో కదండి ఫెయిల్ అవుతాం, తప్పకుండా ఫెయిల్ అవుతాం. వినాలి, పండు వినాలి. దేవుని మాటలు చాలా పుటమి వేయబడినవి, పవిత్రమైనవి, జీవం కలిగినవి ఆయన మాటలు. గొప్పవి. అవతలికి చూడొద్దు ఎప్పుడైనా కానీ. వాళ్ళు అటు నడుస్తున్నాడు, ఈయన ఇటు నడుస్తున్నాడు, ఎవరు వాళ్ళకే తీర్పు ఉంటుంది. మనం మాత్రము దేవుణ్ణి గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. నన్ను కూడా చూడొద్దు, మా పనికి పోతున్నాడు, లేకపోతే ఆడు పోతున్నాడు, ఏ పోతున్నాడు, ఈయన కరెక్ట్ లేడని చూడొద్దు. దేవుణ్ణే చూడాలి, దేవుని వైపే చూడాలి. నిరీక్షణ ఎక్కడి నుంచి వస్తుంది మనకు? దేవుడి నుంచి వస్తుంది కాబట్టి దేవుణ్ణే చూడాలి. మరి నా నుంచి వస్తే నన్ను చూడండి, నా నుంచి వస్తుంది ఏమన్నా? అసలు మీలోనికి వచ్చిన ఆత్మ ఆయనలో నుంచి వచ్చింది, ఆయన వైపు చూడాలి మనం. అప్పుడేమవుతుంది? ఆయన వైపు చూస్తే చాలా గొప్పగా ఉంటాం. అలాంటి నిరీక్షణ ఉంటాం. భక్తుల నిరీక్షణ ఎలాంటిది? చాలా గొప్పది. మనము శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అనే మాట మీకు తెలుసా అండి? ఎప్పుడైనా ఎక్కడ విన్నారా? ఈ నిరీక్షణకు మనకు పట్టేంటి, బలమేంటి, శక్తి ఏంటంటే, మనకు పరీక్ష ఏంటంటే శ్రమలను అనుభవించి అందులోనికి నియమం, దేవుడి నియమం. అర్థమవుతుందా? కానీ నీకేం బాధ ఉండదండి. ఇప్పుడు ఇట్లాంటి మాటలు వింటున్నప్పుడు ఏందిరా నాయన దేవుని ఎందుకు నమ్ముకున్నావురా అనే ఆలోచనలు మీలోనికి రానివ్వకండి. ఎందుకంటే మీరు ఏది చేస్తలేరు, మీ బలము చేత, శక్తి చేత ఏది కాదు, కానీ నా ఆత్మ ద్వారానే సమస్తం జరుగుతుందని చెప్పేశాడు. వీటిని హతసాక్షులు అవుతున్నారు అనుకుంటున్నారు, వాళ్ళ వల్ల ఇద్దనుకుంటారా మీరు? అనుకుంటుర్రా? ఒక హతసాక్షి మరణం కావాలంటే ఎట్లా కొడతారు తెలుసా? బాగా కాలి నూనెలు వేస్తారు తీసుకెళ్ళి. అవుద్దా? నీ మనుషుల వల్ల అయితే అవుద్దా? పద్మాసు దీపంలో వేసారట, యోహాన్ నూనెలో వేసారట, కోసారట, తడగా ఏమంటారు దాన్ని, చెట్లకు గట్టి మనుషుల్ని వెలిగించారట. ఆ వెలుగులో మందు తాగుతూ సంతోషించేవాట రోమన్ చక్రవర్తులు. అలాంటి మన వల్ల కాదు, ఆయన ఆత్మ ద్వారానే సాధ్యమై. కాబట్టి శ్రమలు అనుభవించాలని శ్రమల వైపు ఏం చూడకండి. అవి నీకు ఎన్న తగనివి అని పేతురు గారు చెప్తారు. ఆ మహిమ ముందు ఎన్న తగనివి, ఆ మహిమ ముందు ఎన్న తగనివి. ₹1,00,000 పెట్టిరంటే ఒక్కరోజు పని చేయరంటే ఎట్టుంటుంది చెప్పండి? ఒక్కరోజు పని చేయరని ₹1,00,000 ఇస్తారని అక్కడ చాలా ఉంది అని అంటే ఎట్టుంటుంది అంటావు? ఒక్కరోజా? మేము 30-40 ఏళ్ళ నుంచి పని చేస్తే ₹1 సంపాదించలేదు అని సింపుల్గా చేసేయమని అట్లా ఉండాలన్నమాట. ఆ ₹1,00,000 మహిమ, దేవుని మహిమ. పని ఒక్కరోజు లాంటిది, ఇది ఒక్క పూట స్థితి అన్నాడు కదా, అదనమాట. కాబట్టి ఇప్పుడు చూడండి, అపోస్తల కార్యం 14వ అధ్యాయం 22వ వచనం. ఇక ఏమని ప్రకటించారో మన ప్రవక్తలు మనకు నిరీక్షణ కలుగున. శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు, అండర్లైన్ చేసుకోండి, అనేకమైన శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలెనని వారిని హెచ్చరించిరి. ఎట్టుంటాయండి శ్రమలు, ఎట్టుంటాయి కష్టాలు, ఎట్టుంటాయి ఇబ్బందులు అంటే చెప్పనండి. నేను కొన్ని విషయాలు చెప్తాను, నా జీవితంలో జరిగింది చెప్తాను. దేవుని యందు కరెక్ట్గా గురి కలిగి ఉన్నాం అనుకోండి, ఆయనది అది ఆ పని చేయాలనుకోండి, పక్కోళ్ళందరిని తీసేస్తారు. ఏం లేదు, సింపుల్. పక్కోళ్ళ నుంచి వచ్చే సహాయం నీకు రాదు, పక్కోళ్ళ నుంచి వచ్చే కనికరం నీ మీదకి రాదు, ప్రేమ రాదు, జాలి రాదు, సహాయం రాదు. ఇంకా అవన్నీ కట్ అయిపోతాయి అన్నమాట. దళితులని వెలివేశారు. ఎందుకు వెలివేశారు? వీడు పనికిరానోడు, వేస్ట్ కాడు అని తీసేశారనమాట. అంతకంటే దరిద్రంగా తీసేస్తారనమాట దేవుని నమ్ముకుంటే. శ్రమ అంటే ఏందనుకుంటున్నారు మీరు? ఆ దళితుల్ని ఎలాగున ఊరి నుంచి వెలివేశారో పిఠాపురంలో, అలాగున క్రీస్తుని నమ్ముకుంటే ఊళ్ళ నుంచి వెలివేయరు, కానీ హృదయంలో నుంచి వెలివేస్తారు. అర్థమైంది? ఇప్పుడు మీకు మంచిగా అర్థం కావాలిగా. హృదయంలో నుంచి వెలివేస్తారు, అదనమాట. ఆ హృదయంలో నుంచి వెలివేయబడతాను నేను అనుకోకుండా మనం ఏం చేస్తుంటాం?
సహకరిస్తుంటాం. ఈ పని దేవుని పనిగా పూర్తిమై పక్కకు పోని అని ఇప్పుడు ఈ హృదయంలో నుంచి వెలివేయబడకుండా మనము దగ్గరికి అవుతుంటాం. ఇక్కడ అనమాట, ఇక్కడ అది ప్రయోజనం లేదనమాట. ఇది నిరీక్షణ కాదు. ఇది నిరీక్షణ ఏంటంటే మనుషుల హృదయంలో నుంచి నువ్వు వెలివేయబడమే. అదే శ్రమ. ఆ శ్రమ పొంది నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. మనకు హతసాక్షి మరణాలు లేవు, గియే ఉన్నాయి. వీటిని కూడా ఏం చేస్తుంటాం? కప్పేస్తుంటాం. ఆయన ఇటు బొమ్మంటే ఇటు పోయిరట ఇజ్రాయెల్ ప్రజలు. ఇంకో ఆ రేంజ్ అనమాట మనది. అంటే ఇప్పుడున్న క్రైస్తవులది, మనదే అనుకొని తీసుకోకండి దీన్ని. ఇప్పుడున్న క్రైస్తవులు ఏంటంటే శ్రమలు అనుభవించాలంటే ఎలాంటి శ్రమలు అర్థం కావట్లేదు అనమాట. మనకెక్కడీ లేదు శ్రమలు. అయ్యా మా శ్రమ తీసేయి అంటారు. తీసేయి అనొద్దు. వాటిని అనుభవించడానికి శక్తిని అనాలి, వాటిని జయించడానికి శక్తిని అనాలి. అదనమాట క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణం. మనం వెలివేయబడాలండి. ఇక్కడ మంచిగా ఉంటే నీకు పరలోకంలో మంచిగా ఉంటే ఎందుకు నీకు పరీక్ష ఏది? నువ్వు చదవకుంటే ఓడాడు నీకు జాబ్ ఇస్తేది ఈ భూమి మీద సరా? పరీక్ష ఉంటుందండి తప్పకుండా. పుటమి వేసి తిని మిమ్మల్ని వెండిని పుటమి బంగారం వెండి పుటమి వేసినట్టు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పుటమి వేసి తిని. ఎట్టొస్తాయి ఇబ్బందులు మరి అంటే? మనుషుల నుంచే, జంతువుల నుంచి ఏం రావు. అర్థమవుతుందా? మనుషుల నుంచే రావాలి. ఆ మనుషుల నుంచి రాకుండా ఆపుకుంటున్నావు చూడు, అది నిరీక్షణ కాదనమాట. అది రావాలి, రానివ్వాలి. అది అప్పుడే కార్యాలు జరుగుతాయి. చూడండి, హతసాక్షులు ఎందుకే? హతసాక్షులు అయ్యే కొద్దీ క్రైస్తవ్యం పెరుగుద్ది. అది దేవుని విధి. మనం ఏం చేస్తాం చెప్పండి? పుట్టించిన ఆయన విధి. కుండపై కుమరోడిని విట్టెందు చేసినామంటే ఎట్టుంటుందో అట్టుంటుంది అనమాట. ఇప్పుడు మనం ఈ హతసాక్ష్యాలు ఎందుకు, ఈ శ్రమలు ఎందుకు, ఈ కష్టాలు ఎందుకంటే ఆయన వీటి నుంచే మనం ఏం కావాలి? మంచి నూతన సృష్టి కావాలని చూస్తున్నాడు ఆయన. అదనమాట. ఆలోచించండి. అవి వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని ఆపడానికి ప్రయత్నం చేయకుండా అనుభవించాలి. అనుభవిస్తుంటే మనం రూపాంతరం చెందుతుంటాం. దేవుని సంకల్పానికి ఎదురు నిలబడొద్దండి. మీకు మరొకసారి చెప్తున్నాను, దేవుని సంకల్పం చాలా ఉన్నతమైంది, పవిత్రమైంది, పరిశుద్ధమైంది. ఆయన సంకల్పానికి ఏది అడ్డం వచ్చినా కానీ దాన్ని తొలగించుకోవాలి, కానీ సంకల్పాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఏం చేస్తున్నాను నేను ఆయన కొరకు? ఆయన చెప్పిన మాట కదా వినాల్సింది. శ్రద్ధగా వింటే నాకు మళ్ళీ అన్నీ ఇస్తానంటున్నాడు ఆయన అని ఆలోచన రావాలి. శ్రమలు అనుభవించి మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అనేట శిష్యులని దృఢపరిచారట ఆ రోజు. ఈరోజు నువ్వు ఎందుకు జాబ్ వస్తలేదు తెలుసా? నువ్వు మోకరిస్తలేవు. నీకెందుకు పెళ్ళి అవుతుందో తెలుసా? దేవుని నువ్వు విశ్వసిస్తలేవు. ఈరోజు చెప్తున్న విషయాలండి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మీరు కరెక్ట్గా వెతికితే మీకు కావాల్సిన ఇస్తాడని చెప్పట్లేరు. బాగా గమనించండి. దేవుడు చెప్తుంది ఇది. నువ్వు వినకపో కానీ అవి మాత్రం అబద్ధాలు. శరీర సంబంధమైన నిరీక్షణ మీద మిమ్మల్ని నిలకడగా ఉంచాలని చూస్తున్న ప్రతి ప్రసంగం అబద్ధం. నువ్వు దేవుని నీతిని, రాజ్యాన్ని తప్పకుండా ఫాలో కావాలి. నువ్వు శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. అది దేవుని విధి. దాన్ని ఎవడు మార్చలేడు. నిలకడగా ఉంది ఆ పునాది ఇప్పటికి కూడా. దానికి సాక్ష్యం ప్రవీణ్ పగడాలన్న. అదనమాట. అలాగున ముందు కొనసాగాలని చెబుతూ వాళ్ళు చెప్పడమే కాదండి, చేసి చూపించారు. వాళ్ళు చెప్పడమే కాదు, చేసి చూపించారు. చూద్దాం. అపోస్తల కార్యాలు 23వ అధ్యాయం 5వ వచనం అండర్లైన్ చేయండి. మనకున్న నిరీక్షణను గూర్చి, మృతుల పునరుద్ధానమును గూర్చి ఏం పడుతున్నాడటండి? చాలు, విమర్శింపబడుతున్నాడట. ఎవరితోనైనా విమర్శింపబడ్డారండి మీరు? మృతుల పునరుద్ధానం గురించి. మరి ఎట్లా? మీరు శ్రమలు అనుభవిస్తేనే కదా రాజ్యంలోనికి వెళ్ళాలని చెప్పారు వాళ్ళు. విమర్శింపబడాలి. వీళ్ళు కాక నమ్ముకురు దేవుడిని, మనుషులు అందరం దూరం చేస్తున్నారు. ఇందులో ఇది విమర్శ. అర్థమవుతుందండి మీకు? ప్రత్యేకింపబడడం. పాత నిబంధనలు అయితే ప్రత్యేకింపబడడం, కొత్త నిబంధనలు అయితే ఏర్పరచబడడం. ఏరేసింది అనమాట నిన్ను మనుషులలో నుంచి. కోట్లాది ప్రజలలో లెక్కించావు, కోరుకొని నీ ప్రజలని గుర్తించి లెక్కించి పక్కకు తోస్తే మరలా గుంపులో చేరుతా అనొద్దండి. మళ్ళీ గుంపులో చేరితే మనకేమైద్ది? నిరీక్షణ అబద్ధం అయిపోతుంది అనమాట. దేవుని రాజ్యం పొందలేని స్థితి వచ్చేస్తుంది. అలాగని నిన్ను మొత్తం మనుషులకు దూరం చేయడం దేవుడు ఉద్దేశం అది కాదు. ఎందుకు దూరం చేస్తాడని ఒక ఆలోచన చేయండి. ఎందుకు దేవుడు అసలు మనుషుల్ని అందరినీ సమాధానంగా ఉండమన్నాడు కదా, ఐక్యత కలిగి ఉండమన్నాడు. దూరం ఎందుకు చేస్తాడు అని అంటే,
నీకు జ్ఞానం వచ్చేంత వరకు దూరం చేస్తాడు. నీకు జ్ఞానం రావాలి, దేవుని యొక్క జ్ఞానం నీకు ఎక్కాలంటే పక్కోడు నీకు పక్కన ఉండొద్దు, దేవుడు ఉండాలి. పక్కోడు ఉంటే ఏం చేస్తుంటాడు? ఎప్పుడు ఆని గురించి చెప్తుంటాడు, ఆని ఆలోచనలు చెప్తుంటాడు, ఆని పారంపర్యం చెప్తుంటాడు, ఆని ఉద్దేశాలు చెప్తుంటాడు. దేవుడు ఉంటే ఏం చెప్తాడు? ఆయన ఉద్దేశాలు, ఆయన పారంపర్యం, ఆయన ఆలోచనలు, ఆయన చిత్తం చెప్తుంటాడు. ఇది కొంతకాలం ఆయన చెప్పి 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 మనం ఆయన సారూప్యంలోనికి వచ్చినాక మనుషుల కాడికి ఎంతమంది కాడికి నిన్ను పంపిస్తాడు. ఇంకా వద్దనడు, నువ్వు వెళ్ళు, వాళ్ళ ఇంటికి వెళ్ళు, నువ్వు వాళ్ళతో ఉండు, వీళ్ళతో ఉండు, చెప్పు అంటాడు. నువ్వు ఆయన వచ్చి ఆయన చెప్పకముందుకే నీ మనసు అలాగున ఏమవుతుందట? ప్రేరేపిస్తుంది. ఆయన ఆత్మ ఎవరు? మన పౌలు గారు. ఆయన ఆ ప్రాంతానికి పోయి ఆ విగ్రహాలను చూసినప్పుడు పరితాపం పట్టలేకపోయిండట. చెప్పాలి, వీళ్ళకు చెప్పాలి. ఆర్యోపగా అనే ఒక మీటింగ్ లేకపోతే ఒక సభ, ఆ సభలో నిలబడి అయ్యలారా మీరు దేవ ఆరాధన చాలా గొప్పగా చేస్తున్నారు, కానీ ఏ దేవుడో తెలియదు, మీకు దేవుడు ఎవరో తెలియదు అని చెప్పేసి వాళ్ళ చెప్పడానికి మిమ్మల్ని మరలా వాళ్ళ దగ్గరికి పంపిస్తే వాళ్ళని కూడా మీ పాదాల దగ్గరికి, బైబిల్ చెప్తుంది, ఏం కాదు, మీ పాదాల దగ్గరికి వాళ్ళని కూడా తీసుకొస్తారని. కాకపోతే నువ్వు సెట్ రైట్ అయిందాక, నువ్వు ఆయన సారూప్యంలోనికి మార్చబడిందాక అందరికీ దూరంగా ఉండమంటాడు దేవుడే చెప్తాడు అనమాట. అదనమాట లోకంతో సావాసము ఎంతవరకు చేయొద్దు అంటే, నువ్వు కరెక్ట్గా క్రీస్తు స్వారూప్యం నీలోనికి వచ్చేంత వరకే చేయొద్దు. దాని తర్వాత నువ్వే పోతావు, ఉండవింగా. నిన్ను లోపట ఉన్నది ప్రేరేపిస్తుంది, ఆత్మ ఆవేశం కలగజేస్తుంది. నీకు కలగజేసి పోయి చెప్పాలి, నా సహోదరికి చెప్పాలి, నా సహోదరికి చెప్పాలి, నా తల్లికి చెప్పాలి, నా చెల్లెకి చెప్పాలి, ఎవరు నశించొద్దు అని ఆలోచన వచ్చేంతవరకే నీకు ఏం కలుగుద్ది? విమర్శ కలుగుద్ది. విమర్శింపబడతాం మనం. అయితే వాళ్ళు విమర్శింపబడమే కాదండి, గొలుసులతో కూడా కట్టేసారట వాళ్ళు. గొలుసులతో 28వ అధ్యాయం అపోస్తుల కార్యం 28వ అధ్యాయం 20 వచ్చి ఈ హేతువు చేతని మాట్లాడవలెనని పిలిపించి తిని, అండర్లైన్ చేయండి, ఇజ్రాయేలీల నిరీక్షణ కొరకు. చూశారా అండి? దేంతో కట్టబడ్డాడట ఆయన? గొలుసులతో కట్టేశారు ఆయనని. గొలుసులతో కట్టేసి స్వార్థ చెప్తున్నాడు ఆయన. నేను ఇజ్రాయేలుకు కలిగి ఉన్న నిరీక్షణ కొరకు, ఇది నిరీక్షణ మనము పునరుద్ధానం కొరకు నిరీక్షించాలి అన్నందుకు ఇజ్రాయేలు ఆ రోమన్ సామ్రాజ్యం కలిసి కట్టేసారు నేను గొలుసులు. వాళ్ళు శ్రమ అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాడు నిరీక్షణ కలిగి. అంతేనే కాదు, నేరం కూడా మోపబడ్డదట. నేరం కూడా మోపారట ఇలా మీద. 26వ అధ్యాయం అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 7వ వచనం చేయండి. 6-7 వచనాలు. 26వ అధ్యాయం 6-7 వచనం. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానం విషయమైన నిరీక్షణను గురించి నేను విమర్శింపబడుటకు నిలిచి ఉన్నాను. మన 12 గోత్రముల వారు ఎడతెగక దీవారాత్రులు దేవుణ్ణి సేవించుచు ఆ వాగ్దానం పొందుదుమని నిరీక్షించుచున్నారు. ఓ రాజా, అండర్లైన్ చేయండి, ఈ నిరీక్షణ విషయమే. చూశారు ఎవరు మోపారేటండి నేరం? యూదులు మోపారు నేరం. దేని నిమిత్తం మోపారు నేరం? నిరీక్షణ. ఈడేదో కొత్త నిరీక్షణ చెప్తున్నాడేంటి? ఒకవేళ ఎవడైనా నిరీక్షిస్తే వాని గురించి నిరీక్షించాలి, వాని స్వస్థత గురించి నిరీక్షించాలి, పక్కోడి స్వస్థత గురించి నిరీక్షించాలి. కానీ వీడు సచ్చినాక నిరీక్షణ ఉందంటాడేంటి? వీడు సచ్చినాక బ్రతుకుందంటాడేంటి? వీడు ఆ నేరం మోపారండి. గొలుసులతో కట్టేశారు. అంతేకాదు ఆయనను విమర్శించారు. అదనమాట నిరీక్షణ. అర్థమవుతుందా? ఇది నీతిమంతులకే కాదండి, అనీతిమంతులకు కూడా ఉంది. చూద్దాం, ఆ వచనం చూద్దాం. 24వ అధ్యాయం, అదే అపోస్తుల కార్యం 24వ అధ్యాయం 15వ వచనం. ఈ మృతుల పునరుద్ధానము నీతిమంతులకు ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథమందును రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకు అనీతిమంతులకు. చూసారా అండి? నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానం కలగబోచున్నదని వీరు నిరీక్షించినట్లు దేవుని యందు నిరీక్షణ ఉంచి వాళ్ళు ఏదైతే మతభేదం అని పేరు పెడుతున్నారో
ఆ మార్గము చొప్పున నేను సేవించుచున్నాను. చాలు. నేను నా పితరుల దేవుణ్ణి సేవించుచున్నాను. దేని గురించి? నీతిమంతుడును అనీతిమంతుడును ఏమవుతారు చచ్చిపోయిన తర్వాత? మనమే లేస్తాం అనుకుంటున్నారా? అందరు లేస్తారు. అందరు లేచి జీవ పునరుద్ధానం, తీర్పు పునరుద్ధానం. జీవ పునరుద్ధానం అంటే పరలోకం, తీర్పు పునరుద్ధానం అంటే పాతాళం వెళ్తారు. అందరు లేస్తారు, ఒక్కరు కూడా లేవకుంటుండరు. నీతిమంతుడు లేస్తాడు, అనీతిమంతుడు లేస్తాడు. కానీ ఈ నిరీక్షణే వాళ్ళకుండిన ఈ నిరీక్షణే నేను కలిగి నేను ప్రకటిస్తున్నాను. అయినా వీళ్ళకి అర్థం కాక వీళ్ళు నన్ను ఏం చేస్తున్నారంటే నేరం మోపుతున్నారు, విమర్శిస్తున్నారు, గొలుసులతో నన్ను కట్టేసి బంధించారు. చూడండి మీరు, పునరుద్ధానం ఉంది అని చెప్తున్నా నేను, అంతే. దానికి సాదృశ్యం లేకపోతే దానికి ప్రథమ ఫలం, దానికి మన నిరీక్షణ ఆధారం యేసుక్రీస్తేనని చెప్తున్నాను. అది చెప్పడాన్ని బట్టి వీళ్ళు ఆయన చచ్చిపోతే మరలా ఆయనను ప్రకటిస్తావరు నువ్వు అని నన్ను ఇలా చేస్తున్నారు వీళ్ళు అని చెప్తున్నాడు. అర్థమవుతుందా అండి ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలు? శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. వాళ్ళు చేసి చూపించారు అనమాట. నిరీక్షణ అంటే అదే. నిరీక్షణ ఆ శ్రమలలోనే ఏమవుతుంది? పరిపక్వమవుతుంది. ఓర్పు దేని కలగజేస్తుంది? నిరీక్షణని కలగజేస్తుంది ఓర్పు. అర్థమవుతుందా? వింటున్నారుగా? శుభపదమైన నిరీక్షణ, 2 శ్రేష్టమైన నిరీక్షణ, 3 జీవంతో కూడిన నిరీక్షణ, 4 చూసారా అండి నిరీక్షణకు ఎంత విలువ ఉందో. ఇలాంటిది నిరీక్షణ, శుభప్రదమైంది నిరీక్షణ. దేని కొరకు ఎదురు చూసే శ్రేష్టమైనది అంటే జీవముతో కూడిన నిరీక్షణ అది అని తెలియజేస్తున్నారు. అయితే 1 తెస్సలోని పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం, ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? ఏదంటండి? మన నిరీక్షణకు ఆధారం ఏంటంట? ఆనందమైనను సంతోషమైన. దేని గురించి అంటే మన ప్రభు అయిన యేసు యొక్క అది రాకడ సమయంలో ఆయన ఎదుట మీరే కదా. మనం అందరం ఆ నిరీక్షణకు కలుగు ఆనందము సంతోషము ఎవరట? అపోస్తలులకు కానీ లేకపోతే మీకైనా నాకైనా మన ముందున్న వాళ్ళకైనా మన తర్వాతకైనా ఎవరు అంటే దేవుని నమ్ముకున్న పిల్లలండి. మనల్ని మనం ఇంకా పెద్దగా చేయాలి. అది చేయకుండానే కదా రెడ్ పిటిషన్లు, బిల్లులు సుప్రీంకోర్టులో మత ప్రచారం జరగకూడదు, ఎవరు మతం మారకూడదు అనే ఆలోచనలు తెస్తున్నారనమాట. కానీ దేవుడు అసలు ఒక క్రైస్తవుడికి ఆనందం ఏంటంటే ఇంకొక క్రైస్తవుడు తయారు కావడం. వీళ్ళకి ఆనందం కాదు, ఇది దేవునికి కూడా ఆనందం. పరలోకం అంతా సంతోషించడం, ఆనందించడం ఎప్పుడు జరుగుద్ది అంటే ఒకటి బాప్తిస్మం లేకపోతే ఒకటి మారు మనసు పొందడాన్ని బట్టి జరుగుతుంది. అది మతం అనుకుంటారు, మతం కాదు, అది మార్గం అనేది తెలియాలి. ఇంకదా అక్కడనే 4వ అధ్యాయం 13వ వచనం, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడద్దు. బాగినండి. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడద్దు. మనకు సంతోషం ఉంది, ఆనందం ఉంది, సంతోషం ఉంది. అది నేను చెప్పాను ఇంతకుముందు, 100,000, 1,000, లక్షల, కోట్ల సంవత్సరాలు. అది ఎవడు ఇవ్వలేనిది భూమి మీద, ఎవడు కొనలేనిది, ఎవడు పొందలేనిది, దానికల్లా వాడు ఎవడు సంపాదించుకోలేని ఒక స్వాస్థ్యము దేవుడు సిద్ధపరిచాడు ఆయన పిల్లల కొరకు. దాని ముందు మనం శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలనేది కానీ, గొలుసులతో కట్టబడేది అనేది కానీ, నిరీక్షణ వాళ్ళది ఏంటంటే విమర్శింపబడేది కానీ, అంతేకాకుండా వాళ్ళ మీద నేరం మోపబడింది. ఇవన్నీ వాళ్ళకి ఎలాంటివో తెలుసా? ఎన్న తగనివో అంటారనమాట. సహోదరులారా నిరీక్షణ లేని వీళ్ళలాగా దుఃఖించకండి. అంటే నిరీక్షణ లేని అవతల వాళ్ళు, అంటే అవతలున్న నిజనుల వల్ల మీరు దుఃఖపడకండి. ఎందుకో కింద చదవండి. సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తం నిద్రించుచున్న వారిని గురించి నాకు ఇష్టము లేదు అంటున్నాడు. అంటే వాళ్ళ గురించి చెప్పకుండా నేను ఊరుకోను, చెప్తాను. ఏంటంటే వాళ్ళు మొదట లేస్తారు, తర్వాత మనము లేస్తాము. ఇదే మన నిరీక్షణ. వాళ్ళ లెక్క దుఃఖపడకండి, మనం లేచేవాళ్ళం కాబట్టి మనం సంతోషించాలి. వాళ్ళు పండేవాళ్ళు, అక్కడ ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఏడుస్తారు, మనకెందుకది ఏడుపు. అర్థమవుతుందండి? ఈ ఒక్క పూట స్థితి కొరకు మనం పెంటలో పడడానికి ప్రయత్నం ఉండకుండా ఉండాలని దేవుడు ఇవన్నీ రాయించాడండి వాళ్ళని పెట్టి. అర్థమవుతుందా నేను ఎందుకు చదువుతున్నాను? ఇవన్నీ చాలా గొప్పది ఇది, ఈ నిరీక్షణ.
ఇవన్నీ ఎందుకు తీసిస్తున్నాను మీకు? నాకు సమయం లేకున్నా కానీ తొందర ఈ ఒకటన్నా మీ హృదయంలో ఇన్నిట్లో ఒకటన్నా తాకాలి. మీకు 100 రాళ్ళు వేస్తే ఒక్కటన్నా తాకాలి అనే ఆలోచన. తాగుతుందా మరే? రాయి తగులుతుందా? అదనమాట. వాక్యము చాలా గొప్పది కదా. 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. 5వ అధ్యాయం 8వ వచనం అక్కడనే, మనం రాత్రి వారం కాదు పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కనపరచు కవచము రక్షణను నిరీక్షణయు శిరస్త్రాణం ధరించుకోండి. ఖడ్గమే కాదు, ఏంటిది? ఇంతకుముందు మనం ఖడ్గం ధరించుకున్నాం, అంతేకాకుండా కవచం ధరించుకున్నాం. ఏ కవచం అది? వాక్యం అనే కవచమే కాదు, ఈ నిరీక్షణ అనే శిరస్త్రాణం కూడా ధరించుకోమంటున్నాడు ఇక్కడ. నిరీక్షణ అనే శిరస్త్రాణం ధరించుకోవాలి. నిరీక్షణ ఉండాలి మనకు, ఓర్పుతో కూడిన నిరీక్షణ ఉండాలి. అది ఉండాలంటే ఒక్కటి చదవండి, 1 యోహాను పత్రిక 3:3 చదవండి. అది ఉండాలంటే ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉండులాగున. చూశారండి, ఏం చేస్తాడట? ఈ నిరీక్షణ కలిగిన వాడు పవిత్రుడిగా చేసుకుంటాడు. అపరిశుద్ధుడిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎంతమంది అపరిశుద్ధుల గుంపు వచ్చి మనల్ని ముందు నిలబడ్డా కానీ మనం పరిశుద్ధుల, మనం చూసే భయపడతారు తెలుసా? అలా ఉంటే మనం చూసే గౌరవిస్తారు తెలుసా? వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు తెలుసా? వాళ్ళే కాదు, అంత గొప్పగా మనల్ని దేవుడు చేయాలి. మనల్ని మనం పవిత్రులుగా ఉండాలి, ఎందుకంటే ఆయన పవిత్రుడు కాబట్టి. అప్పుడు ఏమవుతుంది? నిరీక్షణ చాలా గొప్పగా ఉంటుంది. అలాంటిది నిరీక్షణ, అలాగున్న నిరీక్షణ, ఇలాంటి నిరీక్షణ ఏం చేయదు? రోమ 5:5 చదవండి. రోమ 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని ఏం పరచదటండి? సిగ్గుపరచదు. అర్థమవుతుందండి? ఏ నిరీక్షణ? మనం పవిత్రులుగా ఉండడానికి, పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాము. చూడండి, పరలోకము యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధపరుస్తున్న ఈ నిరీక్షణ ఏదైతే ఉందో, ఈ నిరీక్షణ మనల్ని ఏం చేయదండి? సిగ్గుపరచదు, తల ఎత్తుకునేవాడిగా ఉంచుతుంది. 100 మందిలో ఉండినా నిన్ను గుర్తించగలిగిన వాడిగా నువ్వు ఉంటావు, దానవుగా నువ్వు ఉంటావు. ఈ నిరీక్షణ కలిగి ఉంటావు. ఏంది శ్రమలు అనుభవించాలి, ఇదేంది మనుషులకు దూరంగా ఉండాలి, ఇలాగ అనుకోకండి. అన్నీ ఆయన చెప్పింది ఇట్లనే చెప్పిండు, కానీ అన్నీ రివర్స్ చేస్తాడు ఆయన దేవుడు. మనకు చెప్పింది ఇలాగనే ఉంటుంది, కానీ చేసేది ఎలాగనే ఉంటుంది? రివర్స్ ఉంటుంది. ఎలా చెప్పగలుగుతావు? కనబడతలేరండి సాక్ష్యాలు. అలాగనే ఉంచుతాడు దేవుడు, అలాగనే చేయగలుగుతాడు. కానీ మనం మాత్రం నిరీక్షణ కలిగి నిలకడగా ఉండాలి. చివరి వచనం, కొలసి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం, అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమ ఐశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. సంగతిని దేవుడు ఎవరికటనండి? తన పరిశుద్ధులకు తెలియజేశాడు. అంటే తెలియపరచగోరాడు. ఎవరు? దేవుడు. ఎవరికి తెలియజేశాడు? పరిశుద్ధులకు, అంటే తన పిల్లలకు ఏం తెలియజేశాడు? క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. మనం నిరీక్షిస్తున్నది క్రీస్తు కొరకు. ఆ క్రీస్తు దేవుని మహిమై ఉన్నాడు. ఆ మహిమలో మనము పాలు పొందుతున్నాము. ఈ మర్మము అన్ని జనులకు తెలియజేయలేదట. ఎవరికి తెలియజేశాడట? పరిశుద్ధులకు తెలియజేస్తాడు. ఆయన పిల్లలకు తెలియజేస్తాడు. ఇంత గొప్ప మర్మాన్ని ఇప్పి మనకు తెలియజేసి యేసుక్రీస్తు మహిమలో పాలి వాళ్ళని దేవుడు మనల్ని చేస్తుంటే, మనం ఎన్నతగని ఒక పూట స్థితి కొరకు మనం ఆశపడొచ్చా అండి? చెప్పరేంటి మరి? అంటారుగా, ఏమంటారు? నాకు అది ఇస్తే నేను ఇది చేస్తాను, నాకు అది ఇస్తాడా దేవుడు? ఎన్ని రోజులు ఉంటుంది అది? ఆయన నిరంతరం ఉండేవాడు. అలా ఆలోచించాలండి. దేవుడితో ఎప్పుడు నీ పర్సనల్గాను దేవుడిని ఏమనాలంటే, ప్రార్థనలు కూర్చొని, తండ్రి నేను నిన్ను నమ్మలేకపోతున్నా, నువ్వు నాకు కనబడతలేవు కాబట్టి నాకు ఇది చెయ్యి,
మొదట చేస్తాడని చెప్తాను, ఎవరు కొత్తగా వచ్చారని చెప్తాను. నువ్వు ఏది అడిగితే అది ఇస్తాడు దేవుడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు అని నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి ఇస్తాడు. నువ్వు మొదట వచ్చినప్పుడు అడుగు, తప్పకుండా నీకు ఇస్తాడు. మరలా అదే కంటిన్యూషన్ చేయకు, మరలా అదే కంటిన్యూషను చేయదు. అప్పుడు అడిగింది అది ఇచ్చాడు కదా మళ్ళీ అడుగుతా అనేది మళ్ళీ రావద్దు. దాన్ని ఇచ్చిన దాన్ని పట్టుకొని ఆయన ఉన్నాడని గ్రహించి దాని కొరకు నువ్వు జీవించాలి. అదే నిరీక్షణ. కానీ ఎవరి ముందు కానీ దేవుణ్ణి అలాగున తక్కువ చేసి మాట్లాడడానికి, ఆయన దేవుడు, ఆయన ఉన్నాడు, నేను జీవం గలవాడిని, నేను మాట్లాడే దేవుణ్ణి, నేను దర్శించే దేవుణ్ణి, నేను నడిపించే దేవుణ్ణి, ప్రతి ఒక్కటి తెలియజేసుకున్నాడు అన్నమాట. కాబట్టి ఆ దేవుని యందు నిరీక్షణ మనము కలిగి ఉన్నాం. నిరీక్షణ అంటేనే దేవుని విషయంలో మనము ఎదురు చూసేదాన్నే నిరీక్షణ. ఈ అబద్ధమైన శరీర సంబంధమైన నిరీక్షణని అస్సలు కానే కాదు. అందుకనే నిరీక్షణ ఒక్కటే అని ఎఫెసీ 4:4లో రాయబడుతుంది. నిరీక్షణ ఒక్కటే. అది ఏ నిరీక్షణ? యేసుక్రీస్తుని గురించి మనం ఎదురు చూడడమే నిరీక్షణ. ఆ నిరీక్షణ కలిగి మనం ముందు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి మన హృదయంలో ఉంచునుగాక.